వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. నీట్ 2026 రీటెస్ట్ను కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం జూన్ 21న ఓఎంఆర్ విధానంలోనే నీట్ పరీక్ష జరగనుంది. ఈ మేరకు ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ దశలో పరీక్షా విధానాన్ని మార్చడం వల్ల తీవ్రమైన నిర్వహణాపరమైన సవాళ్లు ఎదురవుతాయని కోర్టు అభిప్రాయపడింది. సమయాభావం, ఎన్టీఏపై ఉన్న ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి అభ్యర్థనలను గతంలోనే తిరస్కరించామన్న ధర్మాసనం ఈ అంశాన్ని వెకేషన్ తర్వాత జూలైలో విచారిస్తామని జస్టిస్ నరసింహ స్పష్టం చేశారు. మే 3న జరిగిన నీట్ 2026 పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో దాన్ని రద్దు చేశారు. వాట్సాప్లో సర్క్యులేట్ అయిన పేపర్లోని సుమారు 120 ప్రశ్నలు అసలు ప్రశ్న పత్రంతో సరిపోవడంతో ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరుగుతోంది. 22 లక్షల మందికి పైగా విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 21న జరిగే రీటెస్ట్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ బహుళ స్థాయి అథెంటికేషన్, పటిష్ట నిఘా వంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. మరోవైపు నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు 2027 నుంచి నీట్ను సిబిటి విధానంలో నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎన్టీఏ కోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో పరీక్ష విధానంపై విద్యార్థులకు స్పష్టత లభించింది.